జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపింది. లైంగికంగా వేధించారు అని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించింది. అత్తాపూర్ పిఎస్లో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలి ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతూ ఉన్నాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపిస్తోంది. గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు అని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ప్రైవేటు వీడియోలు తీసి తన భర్తకు కూడా పంపించాడు అని బాధితురాలు చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీ ఉంటుంది. ఇందులో ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. సుమారు 7 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో భాగంగా అందరూ కలిసి ఇటు మహిళా ఐపీఎస్ అధికారులు కావచ్చు, అటు పురుష ఐపీఎస్ అధికారులు కావచ్చు ట్రైనింగ్ ఇస్తుంటారు. అయితే ఈ జాతీయ పోలీస్ అకాడమీలో అత్యంత షాకింగ్ ఉదంతం బయటకు వచ్చేసింది. అయితే ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఒక మహిళా ఐపీఎస్ అధికారిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి తనని లైంగికంగా వేధిస్తున్నారు, అంతేకాకుండా మెసేజ్లు పెట్టడం, అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం, అంతేకాకుండా మళ్ళీ ఇంకా తన భర్తకు కూడా ఈ మెసేజ్లు పంపించినట్లు కూడా పెట్టినట్లు కూడా అత్తాపూర్ పిఎస్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కూడా కంగుతున్నారు. ఈ విధంగా ఒక ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అధికారిని ఈ విధంగా కంప్లైంట్ చేయడంతో ఒకసారిగా వాళ్ళు కూడా కంగుతిని కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం మీద ఇంకా పూర్తి విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.